హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు అందరూ? మరో రెసిపీతో మీ ముందుకి వచ్చేసాను. ఈరోజు మనం చేయబోయే రెసిపీ పూరీకి, చపాతీకి, ఫుల్కాకి చేసే కర్రీ. ఎంతో టేస్టీగా ఉండే కర్రీ, చాలా బాగుంటుందండి. చాలా కమ్మగా ఉంటుంది. ఒక 2 పూరీలు కానీ 2 చపాతీ కానీ ఎక్స్ట్రాని తింటారు ఈ కర్రీతోని. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఎక్కడ స్కిప్ చేయకండి మరి. సరే అయితే ఒక బౌల్ తీసుకొని ఇలా స్టవ్ మీద పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకున్నాం. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు ఈ విధంగా కట్ చేసి వేసేసుకున్నాం. ఇలా వేసిన తర్వాత 1 నిమిషం పాటు అంతా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగుండా నేను 3 టమాటాలు కట్ చేసుకొని పెట్టుకున్నాను. అవి కూడా ఇందులో వేసేద్దాం. 1 నిమిషం ఇది కూడా ఫ్రై చేయాలి. ఇప్పుడు 1 కప్పు క్యాబేజీ తురుమును కూడా వేసేద్దాం. ఇప్పుడు ఇదంతా బాగా కలపాలి. ఇలా బాగా కలిపిన తర్వాత కొద్దిగా పసుపు వేయాలి. తర్వాత కారం కూడా వేసి కొద్దిగా సాల్ట్ని సరిపోయినంత వేసుకోవాలి. ఇలా అంతా బాగా కలపాలి. ఒక 2 నిమిషాలు లేకపోతే 5 నిమిషాలు సిమ్లో పెట్టి మూత పెడితే వెజిటబుల్ అంతా చక్కగా ఫ్రై అవుతుంది. ఇదిగోండి, టమాటా అంతా ఫ్రై అయ్యింది కదా, పచ్చివాసన అంతా పోతుంది ఇలా చేస్తే. ఇప్పుడు ముందుగుండా నేను బఠానీలు 1 గంట నానబెట్టి 3 విజిల్ వచ్చేంత వరకు కుక్కర్లో పెట్టుకున్నాను. ఆ బఠానీలు ఆ వాటర్తో పాటు వేసేద్దాం ఇందులోని. ఇదిగోండి, ఇలా వేసేసాను కదా. ఇప్పుడు ఇంకో 5 నిమిషాలు మూత పెడదాం. ఈలోగా ఒక బౌల్లోని 2 స్పూన్ల శనగపిండి తీసుకొని ఒక పల్చటి బ్యాటర్ని వాటర్ వేసి చేసుకుందాం. ఇలా వేసిన తర్వాత వాటర్ వేసి ఒక పల్చటి బ్యాటర్ని తయారు చేసుకోవాలి. ఈలోగా నాకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. మీరు చేసే సబ్స్క్రైబ్స్, లైక్స్ వల్ల నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. ఇప్పుడు ఆ బ్యాటర్ని ఈ కర్రీలోని వేసేద్దాం. ఇలా వేయడం వలన కొంచెం థిక్నెస్ అనేది వస్తుంది. కొంచెం చిక్కగా తినటానికి చాలా కమ్మగా ఉంటుంది. ఇలా అంతా ఒకసారి అంతా ఈ విధంగా కలిపేసి గరం మసాలాని వేసేద్దాం. ఇలా గరం మసాలా వేసాక ఒకసారి అంతా చక్కగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిపేసాం కదా. ఇప్పుడు ఒక్క 2 నిమిషాలు మూత పెడితే సరి. ఇదిగోండి, 2 నిమిషాలు మూత పెట్టామా, కర్రీ రెడీ అయిపోయింది. ఎంతో మంచి సువాసనతోని గుమగుమలాడే పూరీ చపాతీ కర్రీ రెడీ. పూరీలు కూడా నేను చేసాను చూడండి, ఎంత ఫ్లఫీగా ఉన్నాయో. చాలా సాఫ్ట్గా వచ్చే పూరీలు కూడాను. ఆ పూరీతో ఆ కూర అలా తింటే ఇంకా అమృతమేనండి. అంత బాగుంటుంది, అంత సాఫ్ట్గా నోట్లో పెట్టగానే కరిగిపోతుందండి. మీరు కూడా తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.